Yeah, dear students, now we are seeing Maths 1A, question number 2. Maths 1Aలో 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 2 చూస్తున్నాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2 కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, జనరల్లీ వచ్చే క్వశ్చన్ ఇది ఫైండ్ ద డొమైన్. అన్నీ కూడా ఫైండ్ ద డొమైన్. ఇప్పుడు మనం చూసే 6 ప్రాబ్లంలు కూడా ఫైండ్ డొమైన్. ఓకేనా? చూద్దాం ఏంటి సార్ డొమైన్ అంటే. ఇది మొన్న మార్చిలో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇది మొన్న మార్చిలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. ఓకేనా? ఇది క్వశ్చన్. సార్ డొమైన్ అంటే ఏంటి సార్ అంటే డొమైన్ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిదమ్మా? వేరియబుల్ అంటే మనం ఏమైనా తీసుకోవచ్చు. ఎక్స్ అంటే ఏమైనా కావచ్చు. 1 కావచ్చు, 2 కావచ్చు, -1 కావచ్చు, -2 కావచ్చు, 0 కావచ్చు, 1/2 కావచ్చు, ఏమైనా కావచ్చు, √3 కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకేనా? ఎక్స్ క్యాన్ బి ఎనీథింగ్. అయితే డొమైన్ అంటే ఏంటిదంటే, మరి డొమైన్ అంటే ఇచ్చిన ఫంక్షన్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవచ్చు అంటున్నాడు. ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవచ్చు అంటున్నాడు. ఏం తీసుకోవచ్చు ఆర్ సింప్లీ ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవద్దు. ఏం తీసుకోవచ్చు అన్న ఒకటే, ఏం తీసుకోవద్దు అన్న ఒకటే. ఓకేనా? ఏం తీసుకోవద్దు తెలిస్తే అర్థం ఏం తీసుకోవచ్చు అనే కదా. రైట్. అంటే ఇక్కడ చూడండి ఎట్లా ఫైండ్ చేస్తాం సార్. ఓకేనా? ఇక్కడ ఏమన్నా నేను ఎక్స్ వాల్యూ ఏమైనా కావచ్చు అన్న, కానీ ఎక్స్ వాల్యూ ఏమైనా కావచ్చు, కానీ ఈ కండిషన్ బట్టి అది తీసుకోవాలి. మనకు ఒక రూల్ ఉందమ్మా. ఏంటిది ఆ రూల్ అంటే? ఒకటే రూల్ ఇక్కడ సింపుల్ చెప్పేది. ఒక రూట్ ఉందనుకోండి, రూట్ లోపల ఎప్పుడు నెగటివ్ వాల్యూస్ ఉండొద్దు. రూట్ లోపల నెగిటివ్ ఉండొద్దు. నెగిటివ్ ఉంటే అది రియల్ నెంబర్ కాదు. ఓకే, నెగిటివ్ ఉండొద్దు. అంటే ఇది నెగిటివ్ కాకూడదు. ఇది ఏం కావద్దమ్మా? నెగిటివ్ కావద్దు. అది మన ఇక్కడ అంటే రూట్ లోపల నెగిటివ్ ఉండొద్దు. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాం? 0 కావచ్చు. ఓకేనా? ఇది 0 ఉండొచ్చు. జీరో ఏం కాదు. 0 ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, కానీ నెగిటివ్ ఉండొద్దు. ఓకేనా? మరి ఎలా చేస్తాం సార్? అదే రూల్ చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమి ఇచ్చాడు? రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 కదా. ఇక్కడ కండిషన్ ఏంటిదమ్మా? ఖచ్చితంగా రూట్ లోపల ఎవరు ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వీడు 0 కావచ్చు. అంటే ఇది క్యాన్ బి 0 ఆర్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్. ఖచ్చితంగా ఇది ఏం కావాలి? పాజిటివ్ అన్న కావాలి, 0 అన్న కావాలి. నెగిటివ్ కాకూడదు కదా. రైట్. సో చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ కండిషన్. ఇది అర్థం ఏంటిదంటే, ఇది చూడడానికి మీకు ఏమైనా అంటే విచిత్రంగా అనిపించచ్చు, కానీ దీని అర్థం ఏంటంటే రూట్ లోపల నెగిటివ్ ఉండొద్దు అని అర్థం. ఇది దిస్ టెల్స్ అస్ దట్ ద ఎక్స్ స్క్వేర్ మైనస్ 24 వాల్యూ ఈజ్ నాట్ నెగిటివ్. ఇది పాజిటివ్నే అని చెప్తాను. ఓకేనా? పాజిటివ్ కావచ్చు, 0 కావచ్చు అంటుంది. ఓకేనా? సరే, మరి దీన్ని ఎలా సాల్వ్ ఎలా చేస్తాం సార్ మనం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. ఎక్స్ స్క్వేర్ 25 అంటే ఏంటిదమ్మా? 5 స్క్వేర్. 5 5 25 కదా. సో ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మనకు ఒకదాని స్క్వేర్ మైనస్ ఇంకో దాని స్క్వేర్ ఉంటే ఏందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంటే ఒకటి ప్లస్గా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 5 రాయొచ్చు, ఇంకోటి ఎక్స్ మైనస్ 5 రాయొచ్చు కదా. అందుకే చూడండి, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఎలా? ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటే ఏంటి? దాని ఏం అంటే ఇప్పుడు మనకు ఏం చెప్తా అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే ఇది గ్రేటర్ దాన్ కావచ్చు లేదా 0 కావచ్చు. ఓకేనా? అది ఇక్కడ రూల్ ఏంటిదమ్మా అంటే, ఎప్పుడైనా మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టైప్ ఉంటే ఏం రాయాలంటే, జనరల్గా ఒక రూల్ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఏబి అంటే ఏందో తెలియదు మనకి. ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి చూడండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఇట్లా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ 1 2 అంటే మనకు తెలుసు కదా, ఏది పెద్దది ఏది చిన్నదని. 1 ఇది 2 కదా. ఇలా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే ఆన్సర్ ఎలా రాయాలి? సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్ ఆర్ ఎక్స్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు బిగ్ నెంబర్. చూడండి, ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ ఎవరు సార్? మీకు తెలుసు ఇక్కడ 1 2లో ఎవరు స్మాల్? 1. అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బిగ్ నెంబర్ 2 కదమ్మా. అట్లా ఇట్లా రాస్తాం అనమాట. ఇది ఆన్సర్ యాక్చువల్గా. స్మాల్ అంటే ఈ లెస్ దెన్ టైప్ ఎవరికి వస్తుంది? స్మాల్. గ్రేటర్ దెన్ టైప్ ఎవరికి వస్తుంది? బిగ్. ఓకేనా? మరి ఇక్కడ ఎట్లా తెలుస్తుంది? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కదా. మరి ఇక్కడ స్మాల్ బిగ్ మీరు ఏమనుకోవచ్చు? ఇది బిగ్ అనుకోవచ్చు, మీరు ఇది స్మాల్ అనుకోవచ్చు. లేదు, ఫస్ట్ మనం ఇక్కడ చూడండి కండిషన్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎలా మార్చుకోవాలి మనం? ఇది మైనస్, ఇది కూడా మైనసే ఉండాలి. ఇది మైనస్ ఉంది కానీ ఇది ప్లస్ ఉంది కదా. దీన్ని ఏం రాయొచ్చు మనము? ఎక్స్ మైనస్ ఆఫ్ -5 అమ్మా.
ఎక్స్ ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది x-5 ఓకే, ఓకేనా. రైట్, ఇప్పుడు మరి స్మాల్ బిగ్ ఎవడు సార్? వీడు స్మాల్ అమ్మ, వీడు బిగ్. ఎలా చెప్తున్నారు సార్? చూడండి, ఇది -5 మైనస్, చూడండి ఇక్కడ ఇది మైనస్ కాదు, ఇది చూడాలి. -5 స్మాల్, వీడు 5 బిగ్, అట్లా అనమాట. ఓకేనా. సో మరి దాని ప్రకారం ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? మనం x < -5, x < -5 ఆర్ x < 5. ఇది మన ఆన్సర్, అదే ఇక్కడ రాసాం. సో దీని ఆన్సర్ ఏమైందమ్మా? x < -5 ఆర్ x < 5. ఓకేనా. దాన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు అమ్మ. x బిలాంగ్స్ టు < అంటే -∞ to -5, ఇలా బ్రాకెట్ పెట్టుకోవాలి. యూనియన్, ఓకేనా. యూనియన్ అంటే ఇది రాసిన ఓకే, ఇది కూడా రాసిన యూనియన్ x < 5 అంటే 5 నుంచి ఇంక ఎక్కువ అనమాట, అంటే 5 to infinity. ఓకేనా. రైట్. సో x < -5 ఆర్ x < 5. దీన్ని ఇలా ఈ విధంగా రాయొచ్చు, ఎందుకంటే మనకి ఈ పేపర్లో ఇదని ఉండొచ్చు, ఇదేని ఉండొచ్చు కదా. సో దీన్ని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఓకే. సో x బిలాంగ్స్ టు -∞, -5, ఇక్కడ ఓపెన్, ఇక్కడ స్క్వేర్ రాయాలమ్మా. ఓకేనా. యూనియన్ మళ్ళీ స్క్వేర్ 5, ఓపెన్. ఓకే. సో దీన్నేమని డొమైన్ అంటారు. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఇదే డొమైన్. దేర్ఫోర్ డొమైన్ ఈక్వల్ ఏం రాస్తాం? ఇదే. దిస్ ఈజ్ డొమైన్. సో ఇది మొన్న అడిగిన క్వశ్చన్ అమ్మా. ఓకేనా. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా అలాంటి క్వశ్చన్. చూడండి ఇక్కడ, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x is equal to √x² - 3x + 2. ఇక్కడ x² - 25 ఇచ్చాడు, ఇక్కడ x² - 3x + 2 ఇచ్చాడు. సేమ్ క్వశ్చనే. ఓకేనా, సేమ్ టైపే. సో గివెన్ ఏమి ఇచ్చాడు? f of x is equal to √x² - 3x + 2. ఓకేనా. మరి రూట్ కాబట్టి ఖచ్చితంగా రూట్ లోపల ఎవడున్నా కూడా ఎలా ఉండాలమ్మా? ఏం రాయాలి మనం? > రాయాలి. > ఓకేనా. సో x² - 3x + 2 > 0. x² - 3x + 2 ఏం రాయొచ్చు మనము? x - 1 × x - 2, x - 1 × x - 2. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఇదే అనమాట. x - 1 × x - 2 > 0. ఓకే. మరి ఏమన్నాం ఇక్కడ? చూడండి, ఇది ఆల్రెడీ మన అనుకున్న మోడల్నే ఉంది కదా. ఎలా ఉంది? x - a × x - b > 0 ఉన్నప్పుడు ఏమంటాం? స్మాల్ ఎవడు ఇక్కడ? 1 స్మాల్, 2 బిగ్. సో ఏం రాయొచ్చు మనం ఇక్కడ? x < 1 అంటే x < స్మాల్ అంటే 1 ఆర్ x < బిగ్ అంటే 2. ఓకేనా. మరి దీన్ని ఎలా రాస్తాం సార్? x బిలాంగ్స్ టు -1, 1. ఇది చూడండి, ఇది కామన్ ఉంటుంది అనమాట. -∞ to 1. ఓకేనా. యూనియన్ బిగ్ 2 to infinity. అంటే స్మాల్ ఇక్కడ ఎండ్ కావాలి, బిగినింగ్ కావాలన్నమాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకేమొచ్చింది? ఓకేనా. x < 5 ఆర్ x < 6 కదా. రైట్. ఓకే. అంటే మనకి ఈ స్మాల్ ఇది బిగ్. సో ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ x బిలాంగ్స్ టు స్మాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? -∞ ఏమో, -∞ to స్మాల్, స్క్వేర్ బ్రాకెట్, యూనియన్ స్క్వేర్ బ్రాకెట్ 6 to infinity. అంతే, ఇలా రాయాలి. ఇది కామన్ ఉంటుంది ఎప్పుడు. ఓకేనా. ఇక్కడ స్మాల్ పెట్టాలి, ఇక్కడ బిగ్ పెట్టాలి, ఇక్కడ స్మాల్ పెట్టాలి, ఇక్కడ బిగ్ పెట్టాలి. సో ఇది మన డొమైన్. సో దిస్ ఈజ్ వాట్ ద డొమైన్ ఈజ్. దిస్ ఈజ్ ద డొమైన్. ఇలా డొమైన్ రాస్తాం. -∞, 1 యూనియన్ 2, infinity. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ డొమైన్. ఓకే. రైట్. సో నెక్స్ట్ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టైమ్. ఈసారి ఈ థర్డ్ అన్న ఫోర్త్ అన్న మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జస్ట్ ఎక్స్పెక్టేషనే, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇక్కడ, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x is equal to 2x² - 5x + 7/x - 1 x - 2 x - 3. ఓకేనా. ఎప్పుడైనా కూడా డినామినేటర్ చూడండి, ఇంతమంది ప్రాబ్లంలో ఏం లేదు, p/q ఫామ్ లేదు కదా. p/q కాదు ఇది. ఇక్కడ చూడండి, బై ఫామ్లో. ఓకేనా. ఎప్పుడు బై ఫామ్లో ఉంటే వెరీ సింపుల్ అమ్మ. బై ఫామ్లో ఉంటే కింద అంటే బై ఇది కింద 0 కాకూడదు. బై 0 అంటే ఒక ఎక్స్ వాల్యూ ఏమైనా పెట్టినా 0 కాకూడదు. ఎక్స్ వాల్యూ ఏమైనా పెట్టామనుకోండి, అది 0 కాకూడదు. కానీ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ x - 1 పెడితే 0 అవుతుంది, 2 పెడితే 0 అవుతుంది, 3 పెడితే 0 అవుతుంది కదా. అంటే 1, 2, 3 పెడితే 0 అవుతున్నాయి, అంతేనా. సో చూడండి ఇక్కడ, గివెన్ f of x is equal to 2x² - 5x + 7/x - 1 x - 2 x - 3. ఇది క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటిది అంటే, డినామినేటర్ 0 కాకూడదు. అంటే x - 1 x - 2 x - డినామినేటర్, ఇది డినామినేటర్ కింద ఉంది. ఇది ఏంటిది? 0 కాకూడదు కదా. ఎప్పుడు 0 కాదు అంటే 0 ఎక్స్ వాల్యూ 1 పెడితే 0 అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 1 తీసుకోవద్దని అర్థం. ఎక్స్ వాల్యూ 2 పెడితే 0 అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 2 తీసుకోవద్దు.
ఎక్స్ వాల్యూ 3 పెడితే 0 అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 3 తీసుకోవద్దు, అంతే కదా. సో మన డొమైన్ ఏమవుతుంది ఇప్పుడు, డొమైన్ ఏంటిదమ్మా అంటే సింపుల్గా ఇది చూసే మనం చెప్పవచ్చు. డొమైన్ ఏంటిదంటే ఆర్ మైనస్, ఆర్ అంటే అన్నీ, ఆర్ అంటే అన్నీ తీసుకోవచ్చు, కానీ అన్నిట్లో ఏం తీసుకోవద్దు అంటే 1 2 3 తీసుకోవద్దు. ఆర్ అంటే అన్నీ అమ్మ, అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ, అన్నీ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ 1 2 3 1 పెట్టినా 0 అవుతుంది, 2 పెట్టినా 0 అవుతుంది, 3 పెట్టినా కింద, పైన అవసరం లేదు మనకు, కిందనే 0 కాకూడదు కదా, అందుకనే కాకూడదు అంటే 1 2 3 తీసుకోవద్దు. ఆర్ మైనస్ 1 2 3 సెట్, ఆర్ మైనస్ సెట్ 1 2 3 అమ్మ, ఆర్ మైనస్ సెట్ 1 2 3, ఓకేనా. సో ఇది మన ఆన్సర్. దీని అర్థమైందంటే అన్నీ తీసుకోండి, కానీ 1 2 3 బదులు 1 2 3 తప్ప ఏమైనా మనం ఎక్స్ వాల్యూ పెట్టొచ్చు అని అర్థం, ఓకేనా. అలానే ఇడికి వద్దాం నెక్స్ట్ క్వశ్చన్, అలాంటి టైపే. ఏంటిది ఇది, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x² - 1 ఇంటూ x + 3, ఓకేనా. ఇక్కడ ఏం లేదు, సేమ్ ఇప్పటిలాగానే, కాకపోతే ఇక్కడ x² - 1, x² - 1 ఏం రాయొచ్చాము మనం, x - 1 ఇంటూ x + 1, x - 1 ఇంటూ x + 1, x - 1 ఇంటూ x + 1. ఎందుకనంటే చూడండి, x² - 1, x² - 1, 1ని 1² రాయొచ్చు కదా, 1 అన్న ఒకటే 1² అన్న ఒకటే. అని ఇప్పుడు ఎలా ఉంది ఇది, a² - b², a² - b² అంటే ఏం రాయొచ్చు మనం, a - b ఇంటూ a + b కదా, ఒకటి మైనస్ రాయొచ్చు, ఒకటి ప్లస్ రాయొచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు, అదే రాసాం ఇక్కడ. x² - 1 ఇంటూ x + 3ని x² - 1 ఏం రాసాము ఇక్కడ మనం, x - 1 ఇంటూ x + 1 అండ్ x + 3 కదా, రైట్. మరి ఇప్పుడు ఏంటిది మన కండిషన్ ఏంటో, డినామినేటర్ 0 కాకూడదు, డినామినేటర్ అనేది 0 కాకూడదు అంటే దాని అర్థం ఎక్స్ వాల్యూ 1 తీసుకుంది, ఇక్కడ 1 - 1 0, అదే 1 ఎక్స్ వాల్యూ 1 కాకూడదు, -1 + 1 0, అందుకని ఎక్స్ వాల్యూ -1 కాకూడదు, -3 + 3 0, అందుకని ఎక్స్ వాల్యూ -3 కాకూడదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి, వాట్ ఈస్ డొమైన్, ఆర్ మైనస్ సెట్ -3 -1 1, ఆర్ 1 -1 -8 రాసినా ఏం కాదు. అంటే ఈ 3 కాకుండా ఎవైనా తీసుకోవచ్చు, ఆ 3 కాకుండా ఎవైనా మనము తీసుకోవచ్చు, ఓకేనా, రైట్. హోప్ యూ అండర్స్టూడ్, వెరీ సింపుల్, ఓకేనమ్మా. 1 -1 -3 చూడండి, -1 ఉంటే 1, -2 ఉంటే 2, -3 ఉంటే 3, అంటే 1 2 3 చూడండి, ఇక్కడ 1 2 3 రాసాం. ఇక్కడ -1 ఉంటే 1, +1 ఉంటే -1, +3 ఉంటే -3, అందుకే చూడండి -3 -1 మన అట్లా, అదే మన ఆన్సర్, సింపుల్ టెక్నిక్. ఓకే, నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 5. ఒకసారి మనము 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏంటిదమ్మా, 5th క్వశ్చన్, ఫైండ్ డొమైన్ ఆఫ్, ప్లీజ్ ప్రాక్టీస్ దిస్, ఓకేనా. ఇది ప్రాక్టీస్ చేయండి, ఒకవేళ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ రివైజ్ చేయండి, ఓకేనా. అర్థమయ్యే వరకు చూడండి, ఓకే. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, సింపుల్ టెక్నిక్ కూడా చెప్తున్నాను. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ √9 - x² అమ్మ. మళ్ళీ ఇది కూడా ఇంతమంది మనం ఫస్ట్ 2 క్వశ్చన్ చూసాం కదా, రూట్ అలాంటి టైపే ఇది కూడా, ఓకేనా. చూడండి ఇక్కడ, ఫైండ్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ √9 - x², ఓకేనా. సో ఏమంటాను, రూట్ ఉంటే ఏంటమ్మా, ఈ లోపల ఉన్నవాడు ఖచ్చితంగా >0 కావాలి. చూడండి, అందుకని 9 - x² > 0, ఓకేనా. 9 - x² > 0. మరి ఫస్ట్ దానికి సెకండ్ దానికి దీనికి తేడా ఏం సార్ అంటే, అక్కడ చూస్తే మనం x² ఫస్ట్ ఉన్నాడు, కానీ ఇక్కడ చూస్తే x² నెగిటివ్ ఉన్నాడమ్మా. ఆ చేంజ్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. x² ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, ఓకేనా. మరి 9 - x² > 0 ఏం రాయాలంటే, ఇప్పుడు దీన్ని ఉల్టా చేసినాం అనుకోండి, షిఫ్ట్ చేసాం అనుకోండి, ఇటు x² -1 రాసాం, అంతకుముందు 9 - x², ఇప్పుడు x² -1 ఇలా రాస్తే ఈ > టైప్ లెస్ దెన్ అవుతామా, మారుతుంది, <0 అవుతుంది, <0, ఓకేనా. <0 0 అయితే మరి దీని ఏం రాయొచ్చు సార్. సో చూడండి ఇక్కడ x² - 9, చూడండి ఇక్కడ x² - 9, x² - 9 ఏం రాయొచ్చు మనం, x² - 9 అంటే ఎంత అమ్మా, 3², 9 అంటే ఎంత, 3². సో x² - 3² అంటే మళ్ళీ ఎలా ఉంది ఇది, a² - b², a² - b², a² - b² అంటే ఏందమ్మా, a - b ఇంటూ a + b, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కదా. అంటే x² - 9 ఏం రాయొచ్చు మనం, x - 3 ఇంటూ x + 3, x² - 9 ఏం రాయొచ్చమ్మా, x - 3 ఇంటూ x + 3, ఓకేనా. సో అదే రాసాం ఇక్కడ, x² - 9, ఓకే, <0 ఏం రాస్తున్నాం, x - 3 ఇంటూ x + 3 <0, ఓకే. దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే,
ఇంతకుముందు చూసిందేమో గ్రేటర్ దెన్ అమ్మా, గ్రేటర్ దెన్కి మనము స్మాల్ బిగ్ అని ఇలా రాస్తాం. ఓకే, గ్రేటర్ దెన్ టైప్. ఇప్పుడు లెస్ దెన్ టైప్ చాలా ఈజీ. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఏం లేదమ్మా, మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓకేనా ఎక్స్ బిలాంగ్స్ టు. చూడండి ఇలా చిన్నోడు పెద్దోడు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎప్పుడు 0 అవుతుంది, -3 పెడితే కదా, -3 + 3 0 కదా, సో -3 రాసుకోవాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది, 3 పెడితే. సో దోస్ ఆర్ అవర్ ఆన్సర్స్, -3, 3 స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలమ్మా ఇట్లా. ఓకేనా, అట్లా ఇది లెస్ దెన్ టైప్ ఉన్నప్పుడు ఓకేనా, ఇది -3 పెడితే 0 అవుతుంది, 3 పెడితే 0 అవుతుంది. సో స్క్వేర్ బ్రాకెట్లో -3, 3 పెట్టాలి, అంతే మన ఆన్సర్. దిస్ ఈజ్ వాట్ అవర్ ఆన్సర్. ఇదే మన డొమైన్, దిస్ ఈజ్ అవర్ డొమైన్. ఓకే, నౌ సీ ద లాస్ట్ క్వశ్చన్ అమ్మా. మన లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x is equal to log x² - 4x + 3. log x² - 4x + 3. ఇది కొంచెం డిఫరెంట్ అండ్ సింపులే. చూడండి, log x² - 4x + 3. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఒక లాగ్లో చూద్దాం ఒకసారి. రూట్ అంటే మనం చూడండి, రూట్ అంటే ఖచ్చితంగా ఇది నెగిటివ్ ఉండద్దు కదా, నెగిటివ్ ఉండదు, పాజిటివ్నే ఉండాలి. సో రూట్ ప్రాబ్లం అన్నీ ఎలా స్టార్ట్ చేసాం, గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 తీసుకున్నాం. మరి ఇక్కడ లాగ్ ఏమి ఇచ్చాడు మనకు, x² - 4x + 3 కదా, లాగ్. సో లాగ్ల కండిషన్ ఏంటంటే, లాగ్ తర్వాత ఈ నెంబర్ ఉంది సరే, అది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉండాలి, ఈక్వల్ టు ఉండదు. లాగ్ 0 వాల్యూ లేదు, లాగ్ 0 లేదు, 0 ఉండకూడదు, 0 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఈ వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దెన్ 0. ఈ వాల్యూ ఏంటిదమ్మా, గ్రేటర్ దెన్ 0. సో అదే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. చూడండి, f of x = log x² - 4x + 3 కదా. ఈ వాల్యూ ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉండాలి, 0 ఉండకూడదు, 0 కన్నా ఎక్కువ ఉండాలంటే గ్రేటర్. అందుకనే చూడండి, x² - 4x + 3 గ్రేటర్ దెన్ 0. ఈక్వల్ టు రాయొద్దాం ఇక్కడ, ఈక్వల్ టు రాస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ అంటే 0 ఉండొద్దు, 0 కాకూడదు. ఓకేనా, ఇక్కడ 0 ఉండవచ్చు, రూట్ లోపల ఇది 0 కావచ్చు, ఏం కాదు. అందుకని ఏం కావచ్చు, మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకున్నాం, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. కానీ ఇక్కడ లాగ్లల్లా ఓన్లీ గ్రేటర్ దెన్ తీసుకోవాలి, ఓన్లీ గ్రేటర్ దెన్. ఓకేనా, మిగతా అంతా సేమ్. ఇంకా చూడండి, ఇక్కడ x² - 4x + 3 ఏం రాయొచ్చు మనం, x - 1 × x - 3, x - 1 × x - 3 గ్రేటర్ దెన్ ఆర్ 0. ఓకేనా, ఇప్పుడు చూడండి, స్మాల్ ఎవడు 1, అందుకనే x < 1. ఇక్కడ ఈక్వల్ ఉండదు అనమాట, ఓన్లీ x < స్మాల్ ఆర్ x గ్రేటర్ దెన్ బిగ్ కదా. 1 3 ఎవడు, 1 స్మాల్ 3 బిగ్ కదా. సో x < 1 ఆర్ x గ్రేటర్ దెన్ 3. దీన్ని ఎలా రాస్తాం, -∞, స్మాల్ యూనియన్, ఈ స్క్వేర్ పెట్టద్దు, ఇప్పుడు ఈక్వల్ ఉంటే స్క్వేర్ పెట్టాలి, ఓపెనే పెట్టాలి, ఇది కూడా ఓపెన్ అవుతుంది. యూనియన్ 3, ఇదే మన ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ డొమైన్. -∞, 1 యూనియన్ 3, ఓకేనా. సో దీస్ ఆర్ అవర్ క్వశ్చన్ నెంబర్ 2 అమ్మ. ప్లీజ్ ప్రాక్టీస్ సీరియస్లీ, డెఫినెట్లీ మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, సో మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు ఆన్సర్ వస్తేమో ప్రాక్టీస్ చేయాలి. అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడవచ్చు.